హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. మరి నిన్న మొహరం పండుగ సంబంధించినటువంటి జాతర అన్ని గ్రామాల్లో చాలామంది చూస్తూనే ఉన్నారు. మొహరం పండుగ ఇంతకు ముందు రోజుల్లో కులం లేకుండా మతం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అందరూ కలిసికట్టుగా ఆ గ్రామంలో చేసుకున్నటువంటి సంబరాలు అవన్నీ మనం చూసాం. ఒకప్పుడు అంటే ఆ మొహరం పండుగకు ముందు రోజులు అంటే ఆ 10 రోజుల పాటు జరిగేటువంటి పండుగ ఆ పీరీలు నిలబెట్టిన దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ పీరీలు నిలబెట్టిన దగ్గర సాహెబ్ గారు అక్కడ కూర్చొని ఉండేది ఉంటే అటువైపుగా వెళ్తున్న ప్రజలందరూ ఏ కులమైనా ఏ మతమైనా దండం పెట్టుకోవడము, లేదంటే వీరుంటే సాహెబ్ గారి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తోచినంత సహాయం చేయడము, లేదు అని అంటే ఏదన్నా వ్యాధులు చిన్న చిన్న రోగాలు లేదంటే చిన్న పిల్లలకి ఎవరికైనా ఏదన్నా చిన్న వ్యాధులు వచ్చినా కూడా వాళ్ళందరూ ఆ పీరియడ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ విభూది ఆ పొగేసుకోవడము, లేదనంటే ఆయన ఇచ్చినటువంటి చిన్న చిన్న తాయెత్తులు ఏమైనా ఉంటాయంటే ఆ తాయెత్తులను తీసుకొని వెళ్ళడం అనేది మొన్నటి వరకు జరిగింది. మరి కాలం మారుతూ ఉంది, సైన్స్ అభివృద్ధి చెందుతూ ఉంది. సైన్స్ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా మరి మొహరంకి సంబంధించిన విషయంలో పండుగలు జరుపుకోవడం వరకు అంటే అది వ్యక్తిగతం. ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ కుల పండుగలు వాళ్ళ మత పండుగలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటారు. దాంట్లో ఎవరి అభిప్రాయాలు ఏమి ఉండవు. కానీ మొహరం పండుగకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే నిప్పుల మీకెళ్ళి నడవడం. మొహరం పండుగకు ఒక రోజు ముందు ఆ పీరీలు తీసుకెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొస్తా ఉన్న క్రమంలో ఏదో ఒక సర్కిల్ దగ్గర కానీ లేదంటే కొద్దిగా ఆలయాల దగ్గర కానీ మసీదుల దగ్గర కానీ ఒక 5 ఫీట్ల వెడల్పు 10 ఫీట్ల పొడుగుతో చాలామంది ఎక్కువ మంది ఈ కొలతలు ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఒక చిన్న రంధ్రంలాగా తవ్వి దాంట్లో ఆ చెక్కలన్నీ పేర్చి లేదంటే కర్రలు వేసి వాటన్నిటిని కాల్చి నిప్పులను పేరుస్తూ ఉంటారు. నిప్పులన్నీ చేసి నిప్పులు రెడీ పెట్టిన తర్వాత సాయంత్ర కాలంలో ఆ పీరీలు తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ నిప్పుల మిగిలి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంది. ఇది కేవలం మొహరం పండుగలోనే జరుగుతుందా అంటే మొహరం పండుగ ఒకటే కాదు, చాలా జాతరలలో కూడా అంటే హిందువుల పండుగలకు సంబంధించిన విషయంలో కూడా కొన్నిసార్లు ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి. శివరాత్రి రోజు కానీ లేదంటే సమ్మక్క సారక్క జాతరలప్పుడు కానీ లేదంటే ఇంకొన్ని జాతరల పండుగలలో అవి కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ. అయితే ఈ నిప్పుల మిగిలి నడిచేటువంటి సంస్కృతికి సంబంధించిన విషయంలో ఇంతకుముందు రోజుల్లో ఎట్లా నడిచారు ఏంది అనేది మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత సైన్స్ చదువుకున్న వ్యక్తులు కూడా నిప్పుల మిగిలి నడిస్తే మాకు రోగాలు తక్కువ అయిపోతాయి, నిప్పుల మిగిలి నడిచే మాకు కాలకపోతే మాకు ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినట్టు అని చెప్పేసి నమ్మేటువంటి మూఢభక్తిలో ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకనంటే కాలం మారుతుంది, దేశం అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే నిప్పుల మిగిలి నడిస్తే కాలకపోవడం అనేది మహాత్మ్యం కాదు, అదొక సైంటిఫిక్. దానికి సంబంధించిన విషయంలో మీకు గొప్ప డాక్టర్ సమరం గారి నుండి మొదలుకుంటే ఎంతోమంది ఎన్నో వీడియోలు యూట్యూబ్లో పెట్టారు, మీరు చూడండి. ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ నిప్పుల మీద నడవడం అనేది కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిప్పుల మీద నడవడం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు జన విజ్ఞాన లాంటి సంస్థలు కానీ భారత నాస్తిక సమాజం కానీ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కానీ చాలా చాలా సైంటిఫిక్ ఆలోచనని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసినట్టు ఎంతోమంది వాటిని ప్రజల్లో చేసి చూపిస్తూ ఉన్నారు. అవి మనం చూడొచ్చు. మరి వాళ్ళకి కాలట్లేదు, ఈరోజు భక్తితో నడిచే వాళ్ళకి కాలట్లేదు అని చెప్పేసి ఒకసారి కనుక చూస్తే ఎవరికి కాలదు. ఎందుకు కాలదు అని అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం ఎక్కువ కాబట్టి, అలాగే నడుస్తున్నప్పుడు అరికాళ్ళ మీద నడుస్తాం కాబట్టి మనకు శరీరం మిగతా చేతుల్లో అంటే మిగతా పార్ట్స్లో ఉన్నదానికన్నా అరచేతుల్లో అరకాలలో చాలా మృదువుగా ఉంటుంది. దాంతోపాటు స్వేదరంధ్రాలు అంటే చెమటను బయటకు పంపించేటువంటి స్వేదరంధ్రాలు అనేవి అరికాలలో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల నిప్పుల మీకు నడవడమే కాదు, మీరు ఏ వేడి వస్తువుకు సంబంధించిన విషయంలో ఏ వేడి వస్తువు దగ్గరికి వెళ్ళినా కూడా అత్యంత ఫాస్ట్గా మనకు అంటే మన శరీరాన్ని కాపాడటం కోసం చెమట అనేది ఆ వేడి తాకగానే మనకు ఆ శరీరం మీదకి వచ్చేస్తుంది. ఆ ఎండ నుండి కానీ ఆ వేడి నుండి కానీ ఆ నిప్పు నుండి కానీ మన శరీరాన్ని కాపాడటం కోసం స్వేదరంధ్రాల ద్వారా చెమట బయటకు వచ్చి ఆ వేడికి ప్లస్ శరీరానికి మధ్యలో ఆ నీటి లేయర్ అనేది ఒకటి ఏర్పడుతుంది. మీరు నిప్పుల మిగిలి నడుస్తున్నప్పుడు చూడండి, నిప్పుల మిగిలి నడిచే వాళ్ళకి సంబంధించిన విషయంలో ఒక అడుగు తీసి అడుగు వేసేలోపు ఆ అరటికాలలో చెమట అనేది వస్తుంది కాబట్టి ఆ తేమ మన కాళ్ళని కాలకుండా చూస్తుంది. ఇక కొంతమంది అయితే లేదు అదంతా ఏం లేదు అంటే చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు కూడా మా పెద్దవాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు ఏంది అని అంటే వాళ్ళకు మహాత్యం ఉంటుందిరా, వాళ్ళకు దేవుడు ఉంటాడు అందుకే వాళ్ళకి కాలదు అని అంటారు. దేవుడు అవన్నీ ఏమి ఉండవు. నిప్పుల మిగిలి నడిస్తే కాలదు అనడానికి కారణం నిజంగానే దేవుడు అయితే అలా పరిగెత్తడం ఎందుకండి?
అటు నుండి ఇటు నుండి అటు పరిగెత్తడం కాదు, ఆడ కూర్చోండి ఒక 2 నిమిషాలు. కూర్చుంటే నిజంగా ప్రజలందరి ముందు మీరు కూర్చుంటే అప్పుడు కాలకపోతే మనం ఒప్పుకోవచ్చు. ఇక కొంతమంది భక్తులు ఉంటారండి, వీళ్ళు ఎట్లా అంటే మొత్తం ఆ నిప్పుల అగ్నిగుండం దగ్గరికి వచ్చి నిలబడి మొత్తం పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు ఇవన్నీ పోసుకొని ఆ నీళ్లు కారుతూ ఉంటే నిప్పుల మీదకి నడుస్తూ ఉంటారు. అయితే ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిప్పుల మీదకి అంటే నీళ్లు మొత్తం కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు పోసుకున్న తర్వాత పరిగెత్తి ఎవరికి కాలవు. ఆ నీళ్లు కారుతూ కాళ్ళ నుండి కిందికి వెళ్ళిపోతూ ఉంటే మీరు నిప్పుల మీదకి నడవడం అనేది చాలా చిన్న విషయం. మరి నిప్పుల మీదకి నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. ఏంటి అంటే, నిప్పులు చాలా మీరు గమనించండి, నిప్పులు చేసిన తర్వాత నడిచే ముందు పెద్ద పెద్ద చాటలు కానీ పెద్ద క్లాతులు కానీ పట్టుకొని ఊపుతూ ఉంటారు. అంటే నిప్పులు ఎర్రగా ఉండాలి, ఎర్రగా ఉంటే మాత్రమే కాలవు. చాలామంది మోసపోయే విషయం ఏంటి అంటే, నిప్పులు బాగా ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నప్పుడు పరిగెత్తినా కూడా కాలలేదు అనుకుంటారు. నిజానికి నిప్పులు ఎర్రగా ఉంటేనే కాలవు. ఎందుకు కాలవు అనంటే, మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతము ఆ చెమట మనము వితిన్ సెకండ్స్లో మీరు గమనించండి, వితిన్ సెకండ్స్లో తీసి కాలు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావవు. మరి దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ నిప్పులు కనుక చల్లారిపోయి బూడిదగా మారితే మాత్రం ఆ బూడిద అనేది కాళ్ళకు అతుక్కుపోయి కాళ్ళు కాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ బూడిద అనేది కాళ్ళకు అతుక్కోకుండా ఉండటం కోసం, అంటే కొన్ని సందర్భాల్లో నిప్పుల మీద నడిచేటువంటి వ్యక్తులు నీళ్లు పోసుకొని మరి ఎందుకు నడుస్తారు అని అంటే, ఆ స్నానం చేసి వచ్చి డైరెక్ట్గా ఆ అగ్నిగుండాల్లోకి ఎందుకు పోతారు అని అంటే, ఆ నీళ్లు కారుతూ ఉన్నప్పుడు బూడిద అనేది కాళ్ళకు అతుక్కోవడం అనేది ఇబ్బంది. ఎందుకంటే బూడిదలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళలో కలవదు బూడిద, కాబట్టి వెంటనే నిప్పుల మీద నడిచేటువంటి వాళ్ళు నీళ్లు పోసుకొని ఆ బూడిద కూడా కాళ్ళకు అతుక్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ విషయాలను మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ, ముఖ్యంగా పోలీసుల విషయానికి వస్తే, పోలీసులు ఆర్టికల్ 51AH ప్రకారంగా ప్రతి వ్యక్తికి శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భారత రాజ్యాంగం చెప్తోంది. అది పోలీసుల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. పోలీసులు రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాలి, దాంతోపాటు ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. మరి ఆ పోలీసులు కూడా ఈరోజు మొహరం పండుగలో కానీ మిగతా పండుగలో కానీ నిప్పుల మీద నడుస్తూ ఉంటారు. మీరు ఒక వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు నిప్పుల మీద నడచడానికి సంబంధించిన విషయంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళు ఎక్కడైతే వేస్తున్నారో చూడండి, బాగా గమనిస్తే ఆ కాళ్ళ మీదకి వెళ్ళి అంటే వాళ్ళు కాళ్ళు వేసేటువంటి క్రమంలో 3 అడుగులు మాత్రమే ప్లేస్ ఉంది. ఆ 3 అడుగుల్లో నిప్పులు లేవు. ఆల్రెడీ అందరు నడిచి నిప్పులు అయిపోయినాయి కదా, వీళ్ళు దాంట్లోకి వెళ్ళి నడుస్తూ ఉంటారు. శాస్త్రీయ అవగాహన కల్పించాల్సినటువంటి గురువులు కానీ లేదంటే అంటే ఈరోజు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ శాస్త్రీయ అవగాహన కల్పించడం మానేసి ఈరోజు వాళ్ళే అశాస్త్రీయంగా ప్రవర్తిస్తూ ఈ సభ్య సమాజానికి ఏమని చెప్పాలనుకుంటున్నారో చూడాల్సిన అవసరం ఉంది. దయచేసి నిప్పుల మీదకి నడవడం అనేది అతిపెద్ద మహత్యం ఏం కాదు. మీకు సైన్స్ చదువుకొని సూటు బూట్ వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా నిప్పుల మీదకి నడిచి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సత్యసాయిబాబా లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది కానీ అవన్నీ వాళ్ళు మ్యాజిక్లు చేసినప్పుడు ఆ మ్యాజిక్లను విప్పి చూపించి ఈ మ్యాజిక్ సీక్రెట్ ఇది అండి అని చెప్పేసి పెద్ద మీడియా ఛానల్లో కూర్చొని కూడా నిరూపించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీకు తాయెత్తులు కనుక ఎవరన్నా సాయబులు తాయెత్తులు ఇచ్చింటే ఒక్కసారి ధైర్యం చేసి ఆ తాయెత్తు విప్పి చూడండి, అందులో ఏమి ఉండదు. ఒక 2 వెంట్రుకలు కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న వేరు ముక్క కానీ ఒక చిన్న కర్ర ముక్క కానీ లేదు అంటే ఏదైనా ఒక న్యూస్ పేపర్, ఉర్దూ న్యూస్ పేపర్ కానీ ఏదైనా వేరే న్యూస్ పేపర్లో ఉర్దూలో ఏదో రాసి అవసరమైతే వాళ్ళ ఆటోబయోగ్రఫీ ఇచ్చినట్టుగా ఒక సంతకం పెట్టి ఆ పేపర్ను మడత పెట్టి కేవలం కోటి లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళేదంటే మీకు ఆ తాయెత్తులకు సంబంధించిన విషయంలో ఆ తాయెత్తులు అన్నీ 100 తాయెత్తులు కలిపి 300 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. వాటిని 200 రూపాయలు కొనుకొచ్చి ఒక్కొక్క తాయెత్తును 1000 రూపాయలకు అమ్ముతూ ఉంటాడు. ఇంత మూఢభక్తిలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు వాళ్ళ బిజినెస్ నడిపిస్తున్నారు. దయచేసి నిప్పుల మీద నడవడం అనేది చాలా శాస్త్రీయంగా ఎవరైనా నడవచ్చు. అది నడవడానికి మనం పెద్దగా ఏదో మహాత్యము మన మీద దేవుడు ఉండాల్సిన అవసరం లేదు, ఏమి ఉండాల్సిన అవసరం లేదు. నిప్పుల మీద నడవడం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు నమ్మారు కాబట్టి ఏదో నమ్మిర్రు. అంటే ఇంత శాస్త్రీయ ఆలోచన అప్పుడు లేదు కాబట్టి, సైంటిఫిక్ టెంపర్ లేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు నమ్మారు కావచ్చు. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళుగా మనం ఆ నిప్పుల మీద నడిచేది మహాత్యం అనుకొని నడవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే, రేపటి సమాజానికి మనం మూఢనమ్మకాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ నమ్మకాలను ఇస్తే ఇవ్వండి కావచ్చు, కానీ ఈ మూఢనమ్మకాలను కూడా వాళ్ళ వారసత్వంగా ఇచ్చేటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశం బాగుపడాలంటే సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయ ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు
మొన్ననేమో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనకు చేప మందు ప్రసాదం కాడికి వెళ్ళి ఆయన దాన్ని స్టార్ట్ చేస్తారు. చేప మందు ప్రసాదము తింటే అది ఆస్తమా పోతుందా అని చెప్పేసి ఎవరో చెప్పేది అంటే నిజమే అని చెప్పేసి ప్రసాదం ప్రభుత్వమే దగ్గరుండి పంపిణీ చేసేటువంటి ప్రయత్నం. మరి ఆ తొక్కిసలాటలో ఒకరు చచ్చిపోయేది అంటే దాని బాధ్యత మాత్రం ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు పీరీల పండుగ సందర్భంగా నిప్పుల మిగిలి నడుస్తూ ఉన్నప్పుడు ఆ నిప్పులలో పడి చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి అంటే ఆ తొక్కిసలాటలో చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరికి వాళ్ళ ఎంతో గొప్పగా భావించే వాళ్ళ దేవుడు కూడా నిప్పుల్లో పడి కాలిపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీరు కూడా ఆలోచించండి. ఆ పాత మూఢనమ్మకాలకు సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఆ పీరీల పండుగ సందర్భంగా మొత్తం ఊరంతా కలిసి డ్యాన్సులు చేస్తూ డప్పులు కొట్టుకుంటూ రోజంతా కలిసి ఆడుకుంటున్నటువంటి ఆటలు ఆడుకోండి. ఆ పీరీల పండుగ సందర్భంగా మన గోరటింకన లాంటి పెద్దవాళ్ళు రాసినటువంటి పాటలు పాడుకొని డ్యాన్సులు చేసుకోండి. అక్కడి వరకు ఓకే, కానీ ఈ మూఢనమ్మకాలను పెంచిపోషించడం అనేది మాత్రం చాలా ఇబ్బంది. దయచేసి దాన్ని మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వదని చెప్పేసి కోరుతున్నాం. చూస్తున్నాను ఎన్నో మీడియా. థ్యాంక్ యూ.